చాలా మంది ఎక్కువ నేర్చుకునేది ఆసక్తిగా శ్మశాన నేర్చుకుంటారు. తాంత్రిక విద్యలు అనమాట. అది చాలా వశీకరణాలకి ఉపయోగపడతాయి. తర్వాత ఒక ప్రయోగాలకి చెప్పా కదా బాబు. ఒక షాప్ బాగా నడుస్తుంది, వాడికి బాగా గర్వం ఎక్కింది అనుకో, ఏం లేదు, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇది తారా విద్యలోదే. ఒక శవం దహన సంస్కారాలు జరిగేటప్పుడు శవం కాలుతుంది అనుకోండి. ఒక స్త్రీ శరీరం కాలేటప్పుడు, దహనం జరిగేటప్పుడు, అంటే ఆ స్త్రీకి ఒక 35 సంవత్సరాల లోపే ఉండాలి. అప్పుడు ఒక నల్ల రాయిని తీసుకెళ్ళాలి. నల్ల రాయిని తీసుకెళ్ళి ఆ శవ చితికారేటప్పుడు ఆమె తల కపాలం కింద పెట్టాలి. పైనుంచి చమురు పడాలన్నమాట రాయి మీద. కాలుతా ఉంటే పడతా ఉంటుంది, అది మనకు కనిపించదు. అలా పెట్టి వచ్చేయాలి. వచ్చి తర్వాత చితి మొత్తం పూర్తిగా దాని సంస్కారాలు అయిపోయినాక ఇలా ఆ రాయిని తెచ్చుకోవాలి. ఆ రాయిని తెచ్చుకున్నాక ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఇప్పుడు నేను చెప్పను బాబు, ఈ తంతు మాత్రం మీకు అవగాహన కోసం చెప్తున్నా, ఇలా ఉన్నాయని. ఈ తారా విద్య అంత గొప్పదని చెప్తున్నా. అప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి ఇంటికి తీసుకురాకూడదు. ఎక్కడైతే తారాపపాసన చేస్తారో అక్కడ తీసుకెళ్ళి దానికి రక్త తర్పణాలు ఉంటాయి. ఆ మంత్రంతో 108 తర్పణాలు ఇచ్చి, ఎవరైతే షాపు బాగా జరిగిందని గర్వంతో ఉంటే వారి షాపులో కానీ పెడితే వాడికి అయిపోయింది చరిత్ర. రెండో రోజు నుంచి ఇక్కడ షాపు ఉండదో ఏముండదు, మొత్తం పడిపోద్ది. ఇది నిజం, ఇది వాస్తవం, చాలా అద్భుతమైన అసలు శక్తి